ఇవాళ మీ ముందుకు ఒక ఎగ్జైటింగ్ ఒక ట్రివియా గేమ్ ప్లే వీడియోతో వచ్చేసామాట మీ ముందుకి. అదేమంటారంటే టింగురంగా అడ్డ. ఏమంటారు? ఏ సుమాకే ఉండాలంట అడ్డ, మాకు కూడా ఉంటుంది అడ్డ. సో ఇంకా గేమ్ స్టార్ట్ చేసేద్దామా? కానీ స్టార్ట్ చేసే ముందు ఆ గేమ్ ఆడడానికి వచ్చిన కంటెస్టెంట్స్ గురించి తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకుందాం. సో మీరు స్టార్ట్ చేయండి అమ్మా. I'm Jenna, Srijana. Hi, I'm Girish. Hello everyone, this is Komal. సో ఇంకా మన 3 ఎగ్జైటింగ్ కంటెస్టెంట్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇంకా మొదలెడదామా? సో ముందుగా నేను గేమ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ముగ్గురికి. సో ఆ గేమ్ రూల్స్ చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కొంచెం క్రేజీ రూల్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా వినండి. సో ఈ గేమ్లో వచ్చి 4 రౌండ్స్ ఉంటాయి. ఓకే, ప్రతి రౌండ్లో ప్రతి క్వశ్చన్కి ఒక 10 పాయింట్స్ ఉంటాయి. అది కాకుండా ఆఫ్టర్ ఎవ్రీ రౌండ్ ఎవరికైతే లీస్ట్ పాయింట్స్ ఉంటాయో మీ ముందున కొన్ని కార్డ్స్ పెట్టారన్నమాట. దోస్ ఆర్ కాల్డ్ క్రేజీ కార్డ్స్. ఓకే, సో ఆ క్రేజీ కార్డ్స్ ఏంటంటే ఎవరికైతే తక్కువ పాయింట్స్ ఉన్నాయో ఆఫ్టర్ ఎవ్రీ రౌండ్ వాళ్ళు దాంట్లోంచి ఒక కార్డు తీసుకోవాలి. ఆ కార్డులోంచి ఏదైనా రావచ్చు. ఆ కార్డులో మీరు ఒక 10 పాయింట్స్ వేరే కంటెస్టెంట్ తీసుకుండవచ్చు, లేకపోతే 5 పాయింట్స్ మీరే ఇచ్చేయాల్సి వస్తుంది. సో అలా క్రేజీ ఉంటాయి అన్నమాట. సమ్ టైమ్స్ ఆ గేమ్ని కూడా చేంజ్ చేసేస్తుంది అన్నమాట. అండ్ ఆ లీస్ట్ పాయింట్స్ ఉన్న వాళ్ళే కాకుండా మధ్యలో సడన్గా మన ఓంకార్ గారు చేసినట్టు నేను కూడా ఒకరిని డ్రా చేయమని అడుగుతాను. బికాస్ గేమ్ ఇంట్రెస్టింగ్ చేయాలి కదా. ఇంకా మొదలెట్టద్దాం గేమ్ ఆలస్యం చేయకుండా. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక మూవీలో ఒక సీన్ చూపిస్తాను, అంటే వీడియో కాదండి, జస్ట్ ఫోటోయే. ఓకే, ఆ సీన్ చూపిస్తాను, మీరు ఆ సీన్ చూసి ఆ మూవీ ఏంటో గెస్ చేయాలి. అండ్ ముగ్గురు కంటెస్టెంట్స్కి మేము బజర్ ఇచ్చాము. సృజన గారు బజర్ ఏంటో చూపించండి, సారీ వినిపించండి. ఓకే, మీది కోమల్ గారు. సో అది ఓకే. సో అందరు బజర్స్ వినేశారు కదా. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎవరైతే బజర్ ఫస్ట్ నొక్కారో వాళ్ళకే ఛాన్స్ ఉంటుందండి. అండ్ బజర్ క్లిక్ చేసి రాంగ్ ఆన్సర్ కానీ చెప్తే -10లోకి వెళ్తుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసిన తర్వాత మాత్రమే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇదండి ఫస్ట్ సీన్. సో ఇది చూసి సో గిరీష్ గారు బజర్ కొట్టారు. సో గిరీష్ ఏమనుకుంటున్నావు? ఏ సినిమా అనుకుంటున్నావు? అది మా బాలయ్య, అది భగవత్ కేసరి. ఏంటది? భగవత్ కేసరి. రాంగ్ ఆన్సర్. సో గిరీష్ ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పాడు కాబట్టి గిరీష్ ఈజ్ ఆల్రెడీ -10 పాయింట్స్. ఇప్పుడు మీకు కానీ ఆన్సర్ తెలిస్తే మీ ఇద్దరిలో ఎవరైనా బజార్ క్లిక్ చేసి చెప్పచ్చు. నాకు మైండ్లోకి వెళ్తుంది కానీ ఎగ్జాక్ట్ పేరు గుర్తు రావట్లే. ఇది 5 పాయింట్స్ మాత్రమే మీ ఆన్సర్ చెప్పాల్సింది. మీరు కానీ రాంగ్ ఆన్సర్ ఇస్తే -5లోకి వెళ్తారు. ఓకే, సృజన గారు మీ ఆన్సర్ ఏంటి చెప్పండి? జిగర్తాండా 2. జిగర్తాండా 2. జిగర్తాండాలో బాలయ్య మన సృజన గారికి కొంచెం మూవీ నాలెడ్జ్ ఎక్కువైపోయి ఇలా చేశారు. సో ఈ క్వశ్చన్ కి ఎవరికి పాయింట్స్ రాలేదు కాబట్టి ఆన్సర్ నేనే చెప్పేస్తున్నాను. ఆన్సర్ వచ్చేసి రూలర్. అంత ఈజీగా గెస్ చేయడం అవ్వదు సార్, కొంచెం కష్టంగా ఉంటది అందుకే. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ తర్వాత గిరీష్ గారికి -10, సృజనకి -5, కోమల్ సేఫ్ గా 0లో ఉన్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో సెకండ్ క్వశ్చన్ ఎవరో ఆల్రెడీ బజర్ కొట్టారు కానీ ఫస్ట్ గిరీష్ కొట్టాడు బజర్. సో గిరీష్ ఆన్సర్ చెప్పండి. మా విశ్వక్సేన్ పాగల్. yes, that is the right answer. సో ఫస్ట్ క్వశ్చన్ రైట్ చెప్పాడండి, కానీ అది ఎంత చెప్పినా పెద్ద ఉపయోగం లేదు, ఎందుకంటే ఇందాక -10 వచ్చింది, ఇప్పుడు 10 వచ్చింది. స్టిల్ తను సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఇంకా కొంచెం బెటర్.
సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. ఇంకా థర్డ్ క్వశ్చన్. కొంచెం కష్టంగానే ఉంటుందండి, అంత ఈజీగా గెస్ చేయలేరు. మీరే ఎవరో కనిపెడితే మీరు మేబీ గెస్ చేయగలరు. క్లూ ఇస్తారా? క్లూస్ ఇది మొన్న చూసిన సినిమా అందుకని పేరు గుర్తు రావట్లేదు. కోమల్ ఆన్సర్ ఏంటో చెప్పు. రాజేంద్ర ప్రసాద్ పేరు గుర్తు రావట్లేదు. అది మీరు కరెక్ట్ ట్రాక్ లో ఉన్నారు. 10 seconds టైం ఉంది సార్. ఆ 10 seconds తర్వాత మీరు ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఆన్సర్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. టైం ఇదా, మీ ఇద్దరికి ఏం తెలీదా? కాదు, మీకు అలా అర్థమైంది. సరే, ఎనీవేస్ ఈ క్వశ్చన్ కూడా ఓవర్. కోమల్ బజర్ చేసి ఆన్సర్ చెప్పలేదు కాబట్టి -10. ఆన్సర్ చెప్పండి. కొంతమంది ఇతనికి పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పారు ఆ డైరెక్టర్ కి. ఆ డైరెక్టర్ గారు తీసిన అద్భుతమైన సినిమా, ఆ సినిమా కోసం అతను ఒక ఓన్ భాష క్రియేట్ చేశారు. అంత ఈజీగా అయిపోతుంది అనుకున్నారు. సో థర్డ్ క్వశ్చన్ కూడా ఎవరు చెప్పలేదండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఇప్పుడన్నా నమ్ముతారా? నాకు తెలియని క్వశ్చన్ అంటే. ఓకే ఓకే ఓకే, మీ అందరు మాట్లాడుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ రెడీ ఉన్నారు కదా? దీన్ని బట్టి చూస్తుంటే అందరూ జీరోలో ఉండేటట్టు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. బజర్ కొట్టడానికి అందరు రెడీగా ఉన్నారు కదా? ఓ, సృజన గారు బజర్ కొట్టారండి. అది పొరపాటు కొట్టారు. ఫోన్ అన్లాక్ చేద్దామని కొట్టారు. ఎలా కొట్టారో తెలియదు, బట్ సృజన గారు ఆన్సర్ చేయాలి కంపల్సరీ. సో సృజన, దానికి ఆన్సర్ ఏంటి? అసలు ఏమర్థం? ఓకే, నేను దీనికి మీరు ఎవరో ఆన్సర్ చెప్పలేకపోతున్నారు కాబట్టి నేను ఒక హింట్ అయితే ఇస్తాను. ఓకే, హింట్. ఆ హీరో ఎవరో కనబడుతున్నారు మీకు? హీరో కనబడిన దాన్ని బట్టి హీరో నిఖిలే. సో హీరో వచ్చి నిఖిల్. సో నిఖిల్ యాక్ట్ చేసిన సినిమాలో సీన్ ఇది. ఓకే, ఇది చాలా పెద్ద హింట్. ఓకే, నేను ఈ హింట్ చెప్పి ఓకే ఇప్పుడు బజర్ కొట్టారు కాబట్టి సృజనాకి ఆల్రెడీ -10 పడిపోయింది. మళ్ళీ నేను ఒక హింట్ ఇచ్చి సేమ్ ఇదే క్వశ్చన్ గా ఆన్సర్ చెప్పాలి, బట్ మళ్ళీ బజర్ ప్రెస్ చేయాలి. ముగ్గురులో ఎవరైనా బజర్ ప్రెస్ చేయొచ్చు. ఓకే, నిఖిల్ గారి చేతిలో ఒక బుక్ ఉంది. ఆ సినిమా మొత్తం ఆ బుక్ గురించే ఉంటన్నమాట. సో ఇప్పుడు బజర్ ప్రెస్ చేయాలి. సో ఆ హింట్ ఇస్తే అందరికి తెలిసిపోతారని నాకు ముందే తెలుసు. సో సృజన చెప్పండి ఆన్సర్. చెప్పాలి. కార్తికేయ. రాంగ్ అగైన్. మీ ఇద్దరిలో స్టిల్ ఛాన్స్ ఉంది. -20. నేను చాలా ఈజీ, చాలా ఐ థింక్ ఆ హింట్ ఇచ్చిన తర్వాత ఈజీగా గెస్ చేయొచ్చు. సినిమా అంతా బుక్ గురించే ఉంటుంది. ఓకే, 18 pages. ఓకే, కోమల్ చెప్పేసాడు ఆన్సర్. సో కోమల్ కి సెకండ్ గెస్ కాబట్టి -5 కాదు +5 వస్తుంది. సో అందరికన్నా లీస్ట్ సృజన ఉంది. 2 -10 ఒకే క్వశ్చన్ కి 2 -10 ఎవరు సాధించలేకపోయారు. కార్తికేయ ఎలా ఉంటాడు? కార్తికేయ సినిమా వాడు బుక్ పట్టుకుని ఎక్కడికి వెళ్తాడు? కొంచెం పల్లెటూరు ఎన్వైరన్మెంట్ ఉంది. సో నెక్స్ట్ నాకు తెలిసి ఆన్సర్ ఎవరు చేయలేదు. నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఈజీ పెడితే అందరూ చెప్పేస్తారు. సో కొంచెం కొత్తగా ఉండాలి కదా అని ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఫర్ రౌండ్ 1. ఫైనల్ క్వశ్చన్ ఇదే అమ్మా.
గిరీష్. టైగర్. ఓ మై గాడ్, గిరీష్. ఐ థింక్ వీళ్ళందరిలో మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్ గిరీషే ఉన్నాడు. ఆ 10 points తో ఈ రౌండ్ కి విన్నర్ గా గిరీష్. ఓకే. సో గిరీష్ ఈ రౌండ్ అయిన తర్వాత గిరీష్ టాప్ లో ఉన్నాడు. సో ఇప్పుడు నేను ఒక్కొక్క పాయింట్స్ చెప్తాను చూడండి. సృజన వచ్చి -25, గిరీష్ వచ్చి 10 అండ్ కోమల్ వచ్చి -5. కింద నుంచి ఫస్ట్ లో. సో అది సో నేను ఇందాక చెప్పాను గుర్తుందా, క్రేజీ కార్డ్స్ నుంచి ఎవరైతే లీస్ట్ ఉన్నారో వాళ్ళు క్రేజీ కార్డ్ డ్రా చేయాలి. ఆ క్రేజీ కార్డ్ లో ఎనీథింగ్ అయినా ఏమైనా రావచ్చు. ఇప్పుడు తన నెగిటివ్ లో ఉంది. ఇప్పుడు ఆ క్రేజీ కార్డ్ తీసిన తర్వాత మేబీ తన గేమ్ చేంజ్ అవుతుందేమో. మేబీ గిరీష్ లీస్ట్ లోకి వెళ్ళిపోతాడేమో. సో సృజన మీరు క్రేజీ కార్డ్ డ్రా చేయండి. ఏముంది క్రేజీ కార్డ్ మీద? Switch your points with contestant on your right. Your right side will be Komal. Komal. సో ఆ కార్డ్ ఒకసారి అక్కడ కూడా చూపించండి, కెమెరా కూడా చూపించండి. సో సృజనకు వచ్చిన కార్డ్ ఏంటంటే తన పాయింట్స్ ని తన రైట్ సైడ్ ఉండే కంటెస్టెంట్ తో స్విచ్ చేసుకోండి. తన రైట్ సైడ్ అంటే ఇంకెవరు లేరు కాబట్టి ఆబ్వియస్లీ కోమల్. సో కోమల్ కి ఇప్పుడు -25 ఆఫ్టర్ ది ఫైనల్ ఫస్ట్ రౌండ్. చెప్పాను కదా ఫస్ట్ రౌండ్ తర్వాత, చెప్పాను కదా ఫస్ట్ రౌండ్ ప్రతి రౌండ్ కి మారిపోతుంటది గేమ్. సో అది క్రేజీ కార్డ్స్ ఇంపాక్ట్. మీరు చాలా తక్కువ అనుకుంటారు కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్. సో నెక్స్ట్ ఆడియన్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి కానీ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. అన్ని ఏడుకొచ్చారు క్లాస్ వాళ్ళని. ఓ అతను సీను. సో అదండి వాళ్ళ వీడియో. రౌండ్ 2 అండ్ రౌండ్ 3 నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాయన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టింగురంగా.